ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. పిల్లరా, మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనకు దీవెన కలిగేటట్లు యెహోవా మనకు ఆజ్ఞాపిస్తాడని వాగ్దానము చేసినాడు. అవును, ఎప్పుడైతే మనము యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటామో అప్పుడు తప్పకుండా ఆయన మనం చేయు ప్రయత్నాలన్నింటిలో మనకు దీవెన కలిగేటట్లు చేస్తాడు. అవును, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనం ప్రకారంగా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. పిల్లరా, మన కార్యములు నెరవేర్చబడాలంటే మన మార్గాలు దేవునికి అప్పగించుకోవాలి. మనము మన మార్గమును యెహోవాకు అప్పగించుకున్నట్లయితే ఆయన తప్పకుండా మన కార్యాలని నెరవేరుస్తాడు. మనము చేయు ప్రయత్నాలన్నింటి మీద దీవెన ఉండేటట్లు చూస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును కాక. ఆమేన్.